Second question. 5 years ago, Nuri was thrice as old as Sonu. 10 years later, Nuri will be twice as old as Sonu. How old are Nuri and Sonu? So, present ages. Nuri equal to x years, Sonu equal to y years. Okay. Next, 5 years ago. అగో అంటే 5 ఏళ్ల క్రితము, వయసు తక్కువ ఉంటుంది. సో -5. నూరి ఈక్వల్ టు x - 5 years. సోను ఈక్వల్ టు y - 5 years. బట్ ఏ రిలేషన్ ఈస్ గివెన్. రిలేషన్ ని మ్యాథమెటికల్ గా మనం రాయడం చాలా ఇంపార్టెంట్. సో నూరి వాస్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. Sonu y - 5, Nuri x - 5 equal to thrice as old as Sonu. ఇది అన్నమాట. ఈ విధంగా రాయడం ఇంపార్టెంట్. సో x - 5 equal to 3 into y 3y minus 3 5s are 15. ఏం ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. So x minus 3y equal to minus 15 plus 5. X minus 3y equal to minus 10. So ఇది 1 అనుకున్నాం. నెక్స్ట్ 10 years later. Nuri x plus 10 years. సో సోను వచ్చి y plus 10 years. సో ఏమిచ్చాడు? 10 years later. 10 years later. So 10 years later, Nuri will be twice as old as Sonu అన్నాడు. సో x minus x plus 10 equal to 2 of y plus 10. సో ఏమొస్తుంది? x plus 10 equal to 2y plus 20 అంటే x minus 2y equal to 20 minus 10 అంటే x minus 2y equal to 10 వస్తుంది. సో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ టర్మ్స్. సో ఆ x minus 2y equal to 10. x minus 2y equal to 10 నుంచి x minus 3y equal to minus 10 ని తీసేస్తాం. సో x minus 2y equal to 10 నుంచి x minus 3y equal to ఇది 2 అనుకుందాం. x minus 2y equal to 10 ని. సో x minus 3y equal to minus 10 ని తీసేస్తే ఎలిమినేట్ చేస్తే, అందుకే ఎలిమినేట్ చేస్తున్నాం. ఎక్స్ వేరియబుల్ ని కంప్లీట్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ పేరు ఎలిమినేషన్ మెథడ్. సో ప్లస్లు మైనస్ అవుతాయి, మైనస్లు ప్లస్లు అవుతాయి. సో ఏమొస్తుంది? ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ minus 2y plus 3y అంటే y equal to 20 years. అంటే సోను వయసు
ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సోను 20 years అన్నమాట ఇది. సో దీన్ని ఈక్వేషన్ 1 లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ 1 x minus 3y equal to minus 10. So x minus 3 into 20 equal to minus 10. X minus 60 equal to minus 10. ఈ minus 60 అవుతుంది పోతే plus 60. So x equal to minus 10 plus 60. So అంటే x equal to 50 years. అంటే ఏజ్ ఆఫ్ నూరి ఎంత అంటే 50 years. ఏజ్ ఆఫ్ సోను అంటే y అది 20 years అని అన్న అర్థం. Second Roman third question. The sum of the digits of 2-digit number is 9. 9 times this number is twice the number obtained by reversing the order of the digits. Find the number. So sum of 2 digits of number 9 అంట. సో మనం ఏమనుకున్నామంటే let one's digit be y and 10th digit be x. Therefore sum of the digit number equal to 10x plus y. 2-digit number కాబట్టి 10th place లో x ఉంది అంటే ప్లేస్ వాల్యూ 10x. 1st place లో y ఉంటే ప్లేస్ వాల్యూ 1y అంటే y. సో టోటల్ 10x plus y. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ది digits equal to x plus y equal to 9. x plus y equal to 9. ఇది 1 అనుకుందాం. తర్వాత 9 times of this number, 9 times of the number given 9 times of 10x plus y is equal to the twice the number obtained by reversing the digits by the order of the digits అంటే so 2 of 10y plus x ఇదన్నమాట. సో 1th place 10th place లోకి పోతుంది, 10th place లో ఉండేది 1st place లోకి వస్తుంది డిజిట్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 9 into 10 90, 90x plus 9y equal to 2 into 10 20, 20y plus 2x. సో నెక్స్ట్ x లో ఒకవైపు y లో వైలు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే 90x minus 2x plus 9y minus 20y equal to 0. 88x minus 11y equal to 0. సో 11 తో ఇది పోతుంది. 11 తో డివిజన్ చేస్తే 8x minus y equal to 0. సో డివైడింగ్ ఎంటైర్ బై 11. ఇది 2. ఈ 2 కి 1 యాడ్ చేద్దాం equal to 9. ఏం చేస్తున్నామంటే అడిషన్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ చేస్తే ఏమైపోతుంది, y క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఈ మెథడ్ y టర్మ్ ని ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఫాలో అయ్యే మెథడ్ ఎలిమినేషన్ మెథడ్. సో y టర్మ్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ y మైనస్ y. సో 8x plus x
9x equal to 0 plus 9 9. So x equal to 9 by 9 is equal to 1. X equal to 1 now. Next from 1. From 1 ఏమి x బదులు 1 రాయొచ్చు. 1 plus y equal to 9, y equal to 9 minus 1 equal to 8. సో నంబర్ కనుక్కోవాలి అంటే నంబర్ ఈక్వల్ టు టెన్ ఇంటూ 1 plus 8. 10 plus 8 equal to 18. సో ఇక్కడ రిక్వైర్డ్ ఈజ్ 18. ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు అండి. 9 times of 18. 18 9s are 162. డిజిట్స్ ఆర్డర్ రివర్స్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది? 81 వస్తుంది. 81 2s are 162. సో ఆ విధంగా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. రిక్వైర్డ్ నంబర్ అంతా 18 అన్నమాట. 8 మార్క్స్ ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ లో ఫోర్త్ వన్. మీనా went to a bank to withdraw 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only. Meena got 25 notes in all. Find how many notes of rupees 50 and rupees 100 are received. So is the question. So Meena bank కు పోయి 2000 rupees ని 50s 100s లో కావాలనిందంట. ఆమెకు 25 notes వచ్చాయి. మొత్తం మీద ఎన్ని 50 notes ఎన్ని 100 notes వచ్చినాయి అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎట్లా చేస్తాం చూస్తాం. సో ఇక్కడ మీనా వచ్చి 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్స్ 25 తీసుకుంది కదా. సో లెట్ నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ బి ఎక్స్ అండ్ ది నంబర్ ఆఫ్ 100 rupees notes be y. సో టోటల్ నోట్స్ వచ్చి 25 తీసుకుంది. సో x plus y equal to 25. ఇది 1. నెక్స్ట్ టోటల్ మనీ రిసీవ్డ్. టోటల్ మనీ రిసీవ్డ్ 2000 రూపీస్. సో ఇక్కడ ఎక్కడ ఉన్నది 2000 రూపీస్ అనేది స్టార్టింగ్ లోనే ఇచ్చాడు. సో 50x plus 100y equal to 2000. కామన్ తీస్తే x ప్లస్ ఎంత వస్తుంది? సో 2y equal to 2000. So x plus 2y equal to 2000 by 50 ఎంత వస్తుంది? సో 5 ఆన్సర్ 5 4s చూసుకోవచ్చు కాబట్టి x plus 2y equal to 40. సో ఇది 2 అనుకుందాం. ఇప్పుడు జస్ట్ మనం చేయాల్సింది ఏమంటే 2 లోంచి 1 తీసేస్తాం. x plus 2y equal to 40. దీనిలోంచి 1 తీసేస్తే x plus y equal to 25 minus x cancel. So y equal to 15. So 15 number of notes y అంటే 100 rupees notes 15. Next from 1 x plus y equal to 25 అంటే x plus 15 equal to 25.
x equal to 25 minus 15 equal to 10. సో 50 రూపీస్ నోట్స్ ఎన్ని అంటే 10. అదే 100 రూపీస్ నోట్స్ ఎన్ని అంటే 15. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్ వేరియబుల్ ని క్యాన్సిల్ చేసాం కాబట్టి ఈ మెథడ్ ఎలిమినేట్ చేసాం కాబట్టి ఏ మెథడ్ ఫాలో అయినట్టు మనము ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యాం. 8 మార్కులకి ఇంపార్టెంట్. సెకండ్ రౌండ్ లో 5th వన్ చూద్దాం. ఏ లెండింగ్ లైబ్రరీ has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susi paid 21 rupees for the book she kept for 5 days. Find the fixed charge and the charge for each extra day in the question. సో ఇక్కడ ఏమంటే మొదటి 3 రోజులకు ఫిక్స్డ్ ఛార్జ్ అంటారు. అక్కడి నుంచి ప్రతి రోజుకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది వసూలు చేస్తారు. అట్లా ఇక్కడ మనకు వచ్చి సరిత 7 days ఆ బుక్ పెట్టుకునింది, 27 రూపీస్ ఇచ్చింది. అదే సుసి అయితే 21 రూపీస్ ఇచ్చింది 5 days కి. సో ఫిక్స్డ్ ఛార్జ్ ని ఈచ్ డే ఎక్స్ట్రా ఛార్జ్ ని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ద్వారా కనుక్కుందాం. ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ఫస్ట్ 3 days బి రూపీస్ ఎక్స్. ఎక్స్ట్రా ఛార్జ్ for each day thereafter the rupees y. Next Sarita paid rupees 27 for 7 days. 7 రోజులు బుక్ ని పెట్టుకున్నందుకు సరిత 27 రూపీస్ ఇచ్చింది. అది ఎట్లా చూద్దాం. ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ఉంది కదా, తర్వాత 7 days ఆ బుక్ ని పెట్టుకుంటే ఫస్ట్ 3 days కి ఒకటే ఫిక్స్డ్ ఛార్జ్. సో తర్వాత ఈచ్ డే కి వై కాబట్టి మనకు అర్థం చేసుకోవడానికి మనం విధంగా రాయొచ్చు. ఎన్ని రోజులు పడినట్టు 7 days లో 3 days తీసేయాలి ఫిక్స్డ్ ఛార్జ్ కాబట్టి. into y equal to 27 x plus 4y equal to 27. ఈచ్ ఎక్స్ట్రా ఛార్జ్ ని ఈ విధంగా మనం రాబట్టుకోవాలి. x plus 4y equal to 27. ఇది 1 అనుకుందాం. నెక్స్ట్ సుసి పెయిడ్. అదే బుక్ కి సుసి ఏం చేసింది 21 రూపీస్ ఫర్ 5 days. సో సేమ్ ఫస్ట్ 3 days కి ఎక్స్. నెక్స్ట్ ఎన్ని రోజులు వస్తాయి ఎక్స్ట్రా 5 minus 3 అంటే 2 days వస్తాయి. ఈక్వల్ టు 21. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 21. ఇది 2. మనం ఎలిమినేషన్ మెథడ్ చూస్ చేసుకుంటే ఏం చేయొచ్చు, 2 లో నుంచి 1 ని తీసేయచ్చు అనమాట. సో అంటే ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్ టు 27 మైనస్ ప్లస్లు మైనస్ అవుతాయి, మైనస్లు ప్లస్ అవుతాయి. ఎక్స్ అయితే క్యాన్సిల్, 2లో 4 పోతే మైనస్ 2y ఈక్వల్ టు 21 మైనస్ 27 మైనస్ 6. సో y అక్కడ y ని -2 మల్టిప్లై చేస్తుంది, ఇతరులకు వస్తే డివిజన్ చేస్తుంది. y ఈక్వల్ టు -6 -2 ఈక్వల్ టు 3 రూపీస్. సో ఈచ్ ఎక్స్ట్రా డే ఛార్జ్ వచ్చి 3 రూపీస్. మరి ఫిక్స్డ్ కనుక్కోవాలి కదా. ఫ్రమ్ 1
x plus 4y equal to 27. X plus 4 into 3 equal to 27. X equal to 4 is 12. అంటే 27 minus 12 equal to మొదటి 3 రోజులకి 3 చార్జ్ 15 rupees. So this is the end of the answer.